తీసుకుని బెజవాడ పొప్పాల శ్రీనివాస్ వచ్చారు, తర్వాత రామ్మోహన్ గారు. చాలా క్లుప్తంగా చెప్పండి, ఒక అంశాన్ని తీసుకోండి. అందరికీ నమస్కారం. మా జనసేన అని మా పవన్ కళ్యాణ్ గారికి, మనోహర్ గారికి, ప్రతాప్ గారికి, ఇక్కడికి విచ్చేసిన న్యాయవాద మిత్రులందరికీ, కృష్ణమూర్తి గారికి, సురేష్ గారికి నమస్కారములు. సార్, ముఖ్యంగా సామాన్యునికి అర్థమయ్యే విషయం చెప్పాలంటే, మన జనసేన అని 2 సంవత్సరాలు ఈ ఆఫీస్ వదిలేసి అమెరికానో ఎక్కడికో వెళ్ళారు అనుకుందాం. దీని మీద నేను దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ దగ్గర నేను రిజిస్టర్ చేసుకుంటాను నాది అని. మీరు అబ్జెక్షన్ చేయకపోతే 2 సంవత్సరాల తర్వాత ఈ ఆస్తి నాదే సార్. మీరు అప్పీల్కి వెళ్ళడానికి కూడా అధికారం లేదు, చట్టం అదే చెప్తుంది. సామాన్యునికి తెలియకుండా తన ల్యాండు ఎవరో ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ దగ్గర రిజిస్టర్ చేసుకుంటే, అంటే నమోదు చేసుకుంటే, 2 సంవత్సరాలు కనుక ఆ వ్యక్తి అబ్జెక్షన్ చేయకపోతే ఆ ల్యాండ్ ఎవరైతే నమోదు చేసుకున్నారో వారిదేనంట సార్ ఈ చట్టం ప్రకారం. నా హక్కుని నాది అని చెప్పుకోవడం కోసం నేను రిజిస్టర్ చేసుకోవాలంట సార్. అట్లా చేసుకోకపోతే అది నా హక్కు కాదంట. ఎంత దుర్మార్గం సార్. ముఖ్యంగా ఈ సమస్యని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి లీగల్ జార్గాన్, లీగల్ టెక్నికాలిటీస్ ఇవి నేను అర్థం చేసుకోగలను. బట్ ఈ సభకి మీరు ఇంకా తేలిగ్గా ఇప్పుడు మీరు చెప్పిన దాంతో ఒక క్రమం చెప్పండి. అంటే కంపారిజను, ఇప్పుడు ఒకరికి ఆస్తి ఉంది, మీ ఎగ్జాంపుల్, మీరు ఉదాహరణ ఇదే చెప్పారు. అంటే నేను మూడంత కొంచెం ఇంకా చాలా ఒక సగటు మనిషి, ఒక సామాన్యుడి పరిభాషలో అర్థం చేసుకోవడానికి అడుగుతున్నాను. నేను కొంచెం నేను బలంగా తీసుకెళ్ళడానికి అడుగుతున్నాను. మీరు చెప్తుంది ఏమంటున్నారంటే, ఇప్పుడు ఈ చట్టం లేదనుకుందాం, ఇప్పుడు నా ఆస్తి, ఆ ప్రాసెస్ చెప్పండి నాకు. ఆ కంపారిజన్ ఉంటే నాకు ఈజీగా ఉంటుంది చెప్పడానికి. ఇప్పుడు నేను ఒక ఆస్తి కొన్నాను, ఈ ల్యాండ్ కొన్నాను, కొని నా పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ల్యాండ్ మీద ఎవరికైనా క్లెయిమ్ చేసే హక్కు ఎవరికి ఉంటుంది? క్లెయిమ్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడున్న చట్టం ప్రకారం, యాజ్ పర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్రకారం హక్కు మీది సార్. కానీ ఈ టైటిల్ ప్రకారం ఓకే, ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్కి విలువ లేదంట. ఇప్పుడు రిజిస్ట్రేషన్ నా పేరు మీద ఉంది కాబట్టి హక్కు నాది, హక్కు మీది జనరల్గా. అయితే ఇప్పుడు రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం ఇది లెజిటిమేట్గా ఉన్నది. ఎస్ సార్. సపోజ్ మన వైసీపీ వాళ్ళు ఎవరు భూమి లాక్కొని వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకి వెళ్ళాలి, అంతేనా? కోర్టుకి అధికారం లేదు సార్, ఇవ్వలేదు. రెవెన్యూ అథారిటీ దగ్గర ఆగిపోతుంది. రెవెన్యూ నేను అంటుంది అసలు ఉన్న ఎగ్జిస్టింగ్లా కోర్టుకి వెళ్ళాలి సార్. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాసెస్, ఇప్పుడు ఈ భూమి మీద ఇంకెవరికన్నా కనుక క్లెయిమ్ చేసేది నాది అని క్లెయిమ్ చేస్తే, సపోజ్ నేను విదేశంలో 2 సంవత్సరాలు రాలేదు ఇక్కడికి, ఎవరు ఈ ల్యాండ్ మీద బోర్డు పెట్టేసి వాళ్ళదని క్లెయిమ్ చేశారు, నేను ఎక్కడికి వెళ్తాను? సహజంగా కోర్టుకి వెళ్తాను. కోర్టుకి వెళ్ళే అధికారం ఈ చట్టం ఇవ్వలేదు సార్. జ్యూరిస్డిక్షన్ని ఊస్ట్ చేసింది. జస్ట్ అంటే కోర్టుకి వెళ్ళాలి. ఎగ్జిస్టింగ్ సివిల్ కోర్టుకి వెళ్తాను. ఎస్ సార్. సివిల్ కోర్టుకి వెళ్తే అక్కడ తతంగా నడుస్తుంది. ఓకే, తర్వాత అప్పీల్కి వెళ్తాం సార్. ఎక్కడికి వెళ్తాను? జిల్లా కోర్టుకి వెళ్తాం. ఇక్కడ నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు. ఎస్ సార్. కేశవానంద్ గారి భారతి కేసులో అక్కడ దాకా వెళ్ళదు. ఎస్ సార్. ఏది స్థానికంగా ఉన్నాయి. నేను హౌకమ్ కేశవానంద్ గారి భారతి ఎందుకు అక్కడ దాకా వెళ్ళింది?